హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చెనపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా చూపించినవన్నీ ఒక్కొక్కటి వేపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, పచ్చడికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగాలండి. పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసుకుని వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదండి, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ వేపుకోండి, కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. మాడినాయి అంటే పచ్చడి అసలు టేస్ట్ బాగోదు. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కలుపుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. కొద్దిగా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసాం కదండి, లాస్ట్ని పచ్చివి కూడా పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదండి, ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టి ఇవన్నీ మగ్గించుకోండి. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదండి, ఇవి చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇవి చల్లారినాయి కదండి, ఇప్పుడు దీంట్లో ముందుగాను సగం వెల్లుల్లిపాయలు దాంట్లో వేసాం కదండి, ఇప్పుడు పచ్చివి దీంట్లో వేసుకోవాలి. చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు పచ్చడికి ఎంత సరిపోతుందో మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పచ్చడి రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మాత్రం చేసుకోకండి, అసలు టేస్ట్ బాగోదు. అంతేనండి, మన కొబ్బరి పచ్చడి రెడీ అయ్యింది. నేను చేసిన కొబ్బరి పచ్చడి మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.